నేటిదాకా నన్ను నడిపించి, నేటిదాకా నన్ను పోషించి, నేటిదాకా నన్ను నడిపించి, నేటిదాకా నన్ను పోషించి, నా యేసయ్య గొప్ప దేవుడు, నాకు చాలిన దేవుడవు. నా యేసయ్య గొప్ప దేవుడు, నాకు చాలిన దేవుడవు. నేటిదాకా నన్ను నడిపించి, నేటిదాకా నన్ను పోషించి. జీవము గల దేవుని యందు, రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తునందు చాలా ఆశీర్వాదకరముగా దీవించబడి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములలో దేవుడు ఉంచినటువంటి ప్రియమైన నా సోదరి సోదరులారా, మీకందరికీ శుభోదయము, శుభదినమే, శుభమే జరుగునుగాక. ప్రతి దినము ఉదయకాల సమయము జీవవచనము ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రం. ఈ జీవవచనము అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మారుతుందని వారు నాతో చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించినది, నా బాధలలో నెమ్మదినిచ్చినది. ఈ జీవవచనం ద్వారా మీ కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులన్నీ దేవదేవుడు లయపరిచి మీ ప్రతి బాధల నుంచి విడుదల కలుగచేసి మీకు ఆనందము, ఉన్నతమైన ఆశీర్వాదం ఇవ్వాలని నా ప్రతిదిన ప్రార్థన. ఈ దినము మీ కొరకు శ్రేష్టమైన జీవవచనం నేను చదువుతుండగా మీరు శ్రద్ధగా విని ఆ జీవవచనం ద్వారా మీకు దేవాది దేవుడు మీ దగ్గర పంపించిన ఆశీర్వాదము తీసుకోవాలని మనవి చేసుకున్నారు. సత్కీర్తన 5:11. సత్కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిన్ను ఆశ్రయించిన వారందరూ సంతోషించుదురు. ఎంత శుభకరమైన ఆశీర్వాద జీవవచనం. జీవము వచనము స్వీకరించిన వారందరూ వాక్యమని దేవుడవు. ఈ జీవవచనం ద్వారా నాలో నుంచి జీవమగల దేవుని ఆత్మ మాట్లాడుతుండగా శబ్ద రూపముగా వచనమునే మార్చి ఆ శబ్దము మీ దగ్గరికి వచ్చి మీకు అర్థమైనట్లు క్లియర్గా దేవుని వచనమే మీతో ఉదయకాల సమయం మాట్లాడుతుండగా ఈ వచనము మీదే పరిపూర్ణముగా నమ్మి ఈ వచనమని క్రీస్తులో పరిపూర్ణముగా ఆశ్రయం ఉంచిన మీరందరూ సంతోషించుదురు. ఎన్నడూ మార్పులేని జీవవచనం ఉదయకాలమే దేవుడు మనకు కలుగ చేసుకున్నారు. అది మాత్రము కాదు, నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నిత్యము ఆనందధ్వని, ప్రతి దినము ఆనందధ్వని చేసినట్లు జీవమగల దేవాది దేవుడు మన జీవితం అనే ప్రతి దినము ఆశీర్వదిస్తున్నాడు. నిన్నటి కంటే మొన్నటి కంటే ఈ దినము చాలా మంచి దినం ఇచ్చారు దేవుడు. ప్రియమైన వారలారా, మనము చేసిన ప్రార్థన ఏది కూడా నిష్ఫలముగా పోవట్లేదు. చేసిన ప్రార్థనలన్నీ దేవుడు సఫలము చేసుకున్నారు. ఎంతో మంది నాకు ఫోన్ ద్వారా డైరెక్ట్ కూడా మాట్లాడి అనేకమైన ప్రార్థనాంశము తెలియపరుస్తుండగా
ఆ ప్రతి ప్రార్థన అంశము జీవమగల దేవాది దేవుని జీవవచనము ద్వారా క్రీస్తు యేసునందు పరిశుద్ధమైన కన్న తండ్రి పరిశుద్ధ పాద సన్నిధిలో సమర్పిస్తుండగా నేను అడిగిన వాటికంటే నేను ఊహించిన దానికంటే శ్రేష్టమైన కార్యాలు వారి పట్ల మా పట్ల కూడా దేవుడు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ శ్రేష్టమైనటువంటి జీవవచనం ద్వారా ఈ దినము మీరు చాలా 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 దీవించబడునుగా. కానీ నా ప్రార్థన, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితి మీకు ఆనందకరముగా మారునుగాక. శారీరక బలహీనత కలిగి ఒకవేళ హాస్పిటల్లో ఉన్నా, లేకపోతే ఇంటిలో ఉన్నా, మీ రోగ పడక పరిపూర్ణముగా తీసివేసి శ్రేష్టమైన ఆనంద ఆరోగ్యము మీ శరీరముకిచ్చి మనసుకిచ్చి మిమ్మల్ని బలపరిచి మరలా ఇప్పుడు మాట్లాడిన జీవవచనం ద్వారా మీకు ఆనందమే కలిగించునుగా. కానీ నేను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాన్ని బట్టి మీరు బాధ కలిగి ఉంటున్నారా? నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. తప్పకుండా దేవాది దేవుడు ఈ దినము మాట్లాడిన జీవవచనం ద్వారా సత్కీర్తన 5:11 వచనం ప్రకారము దేవుడు మీకు సమృద్ధి అయిన దీవెనలు మీ తరతరాలకి, మీరు ఉన్న ప్రతి చోటలో, మీరు చేసిన ప్రతి పనిలో, మీరు తలంచుకున్న ప్రతి మంచి విషయములలో దేవుడు తన దీవెన ఆశీర్వాదం కృమరిస్తాడు. ప్రార్థన చేద్దామా? ఉదయకాలమే ప్రార్థనతో సాధించలేని కార్యమేమీ లేవు. నాతో కలిసి ఏకీభవించండి. మీరు ఒకవేళ ఇంటిలో ఉండొచ్చు, ఒకవేళ ప్రయాణంలో ఉండి విని ఎడల అప్పుడు నాతో కలిసి ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం కాదు, ఒకవేళ 10 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, 1 గంట కావచ్చు, సాయంకాలం 5 గంటలు కావచ్చు, ఎప్పుడు మీరు వినినా నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీకు ఆశీర్వాదం, ఆనందము, మీరు వెళ్ళిన కార్యాలు సఫలము చేసి, మీ ఇంటిలో శుభము జరిగించి, మీ పిల్లల్ని ఆశీర్వదించి, మీ ప్రతి కార్యం మీద దేవుని దీవెనలు పరిపూర్ణముగా నింపబడినట్లు ఈ జీవవచనం ద్వారా పరిపూర్ణముగా క్రీస్తు ప్రభు వారికి సమర్పిస్తాం. దేవుడి దీవెనలు మాత్రమే మీకు ఇచ్చి దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తల ఉంచండి. పరిశుద్ధుడా, మహిమగల మహోన్నతుడా, సర్వలోక సృష్టికర్త అయినటువంటి మా నాన్న, సర్వలోక పాప విమోచకుడు యేసుక్రీస్తు మహిమగల మహోన్నతుడా, మా రక్షగా మీ పవిత్రమైన పరిపావనమైనటువంటి నామమునకే మహిమ కలుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయమే పరిశుద్ధ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి నీ బిడలను బట్టి మీకు స్తోత్రం. నైనా సర్వలోకమునకు కలగ మహా సంతోషం కొరకు నీవి భూమికి వచ్చారు. పరిశుద్ధ మహిమగల మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీవు మహిమగల సంతోషము ఈ భూమికి తీసుకొచ్చారు కనుక ఆ సంతోషములలో ఈ ప్రియమైన వారందరూ కూడా ఉండుట కృప దయచేయము. పరిశుద్ధుడా, మరొక్కసారి ప్రియమైన వారందరినీ మీ చేతికి సమర్పిస్తున్నారు. వాళ్ళ ప్రతి అవసరతలలో మీ మహిమ పరిపూర్ణముగా నింపి అవసరతలన్నీ మీరు జరిగించు సర్వైశ్వర్యములలో మీరందరినీ ముందుకు నడిపించము. కుటుంబముకి సమాధానము, శాంతి కలుగచేయము. తండ్రి, వారి పిల్లల మీద దీవెన నింపి తల్లిదండ్రికి లోబడి ఆశీర్వదింపడి ఉండుట అపారమైన కృప పిల్లల మీద మీరు నింపము. చదువుతున్న పిల్లల్ని బట్టి నీకు స్తోత్రాలు, మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి ఇచ్చి ఉన్నత విజయం ఇచ్చి దీవించు. ఉద్యోగం చేసిన వారందరిని బట్టి మీకు వందనాలు. వారి ఉద్యోగములలో శ్రేష్టమైన దీవెనలు, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని నింపుము. పై అధికారులందరూ ముందులో వారిని హెచ్చించుము తండ్రి. ఉన్నతమైనటువంటి అభివృద్ధిలో నింపి దీవించుము. వివాహం కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లలకి తగిన సమయంలో శ్రేష్టమైన వివాహం, అత్యంత శ్రేష్టమైన వివాహం జరిగించము. పిల్లల కొరకు ఎదురు చూసుకున్నటువంటి పిల్లల్ని శ్రేష్టమైన బహుమానం మీరిచి తండ్రి వారికి మంచి స్వాస్థ్యం ఇచ్చి దీవించుకునైనా నాయన వాళ్ళు ప్రతి అవసరతలు మీ మహిమలో తీర్చిదిద్దము. శుభమే జరిగించము. ప్రతి శారీరక బలహీనతలు, శారీరక రోగము సంపూర్ణముగా స్వస్థపరిచి వాళ్ళు బలహీన పరక తీసివేసి ఆశ్చర్యకరమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితం వాళ్ళకి దయచేయమని, వీళ్ళు ప్రతి అవసరతలతోనే నడిపించమని, ఆర్థిక సంబంధముగా ఇబ్బందిలో ఉన్నటువంటి ప్రతి వారిని తండ్రి మీ మహిమ శర్మలలో వారిని దీవించి నడిపించమని, శ్రేష్టమైన పరిశుద్ధ దీవెనలన్నిటితో నింపుమని, ఆయన అప్పులో ఉన్నటువంటి వారి అందరికీ తండ్రి మీ ఆకాశ వాకిట్లు విప్పి మంచి ధన నిధులు వారి మీద కృమరించి ప్రతి బాధ్యతలో నుంచి, అప్పులో నుంచి వారికి విడుదల కలిగజేసి శ్రేష్ట సమృద్ధి దయచేయమని,
అన్నిటికంటే క్రీస్తు యేసునందు మహిమగల సత్య జీవ నిత్య సియోను దారిలో వీరందరినీ నడిపించి నిత్య సియోనుకు వారసుడిగా మార్చుమని ఈ శ్రేష్టమైనటువంటి ప్రార్థనలో వారు ఏకీభవించి ఈ శ్రేష్టమైనటువంటి పరిచయలో వారు కూడా పాలుపంపులు పొంది అనేకులకు దీవనకరముగా ఆశీర్వాదకరముగా ఆనందకరముగా ఇది వినుటటువంటి ఇది షేర్ చేసినటువంటి ప్రతిభలనే మీరు ఆశీర్వదించి దీవించి కరుణించి కటాక్షించమని మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ మహిమగల మహానామమును బట్టి మిక్కిని వినేందో ఆశీర్వదించి దీవించి 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 ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. నాతో కలిసి ఆమేనని చెప్పండి. ఆమేన్. ఈ దిన శుభవచనం ద్వారా మీరు సమృద్ధిగా మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నారు. ధైర్యంగా ఉండి శుభమే జరుగుతాయి. సంతోషముగా ఉండాలి. ప్రతి నిమిషము ఆనంద దారిలో మిమ్మల్ని దేవుడు నడిపించును గాక. ఐ బ్లెస్ యూ జీసస్ నేమ్. ఆమేన్.